తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ యుద్ధంలో పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం కల్లితండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో మురళీనాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరు ఎయిర్పోర్టుకు సైనిక అధికారులు తరలించారు. అక్కడి నుంచి సైనిక వందనం స్వీకరించిన అనంతరం అధికార లాంఛనాలతో పార్థివ దేహాన్ని సైనిక అధికారులతో కలిసి మురళీనాయక్ స్వగ్రామానికి తరలించనున్నారు. ఇవాళ రాత్రి ఆయన మృతదేహం కుటుంబ సభ్యులకు అందించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కొడికొండ చెక్పోస్ట్ నుంచి జవాన్ భౌతికాయాన్ని భారీ ర్యాలీతో స్వగ్రామం వరకు తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలిస్తున్నారు. భారత్ పాక్ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశ సరిహద్దులో మురళీనాయక్ అసువులు బాసడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది. ఉగ్రవాదంపై మన దేశం సాగిస్తున్న పోరుబాటలో వీర జవాన్ సేవలు అందిస్తూ అనంత లోకాలకు వెళ్లడంతో అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రధానంగా కల్లితండ విషాదంలో మునిగిపోయింది. విషయం తెలియగానే సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘటనపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించారు. మరోపక్క మురళీనాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రత్నతండాకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కర్నూలు జిల్లా ఓర్పకల్లు లేదంటే బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మృతదేహం తండాకు చేరుకుంటుందని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర నేతలు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వీడియో కాల్లో మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. కల్లితండాలో మురళీనాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీఐపీల రాకతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు జిల్లా పోలీసులు. ఇదిలా ఉంటే జవాన్ మురళీనాయక్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. జవాన్ కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సాయం అందజేశారు. ఒక నెల జీతాన్ని మురళీనాయక్ కుటుంబానికి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా జవాన్ కుటుంబ సభ్యులు పరామర్శించి ఆపై బాలయ్య ప్రకటించిన నగదును వారికి అందజేయనున్నారు.